పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసి అప్పుడే 4 రోజులు అయిపోతుంది. ఎలాగైతే ఛానల్ మూసుకోవాల్సిందే. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం? గోదావరి వాళ్ళ మర్యాదలు అని ఒక వీడియో చేద్దాం. దెబ్బకు వైరల్ అయిపోవాలి. స్క్రిప్ట్కి కావాల్సిన పేపర్, పెన్ను అన్నీ వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు మొదలెడదాం. ఇక్కడ ఏం రాస్తే బాగుంటుంది అబ్బా? ముందు టైటిల్ రాద్దాం, తర్వాత స్టోరీ రాద్దాం. ఈ టైంలో అవ్వట్రా ఫోను. ఏంటల్లా ఎవడ్రా నువ్వు? ఇప్పుడేరా రాయడం మొదలు పెట్టాను. అంతలో ఫోన్ చేసి దొబ్బెత్తున్నారు. అసలు ఎవడ్రా నువ్వు? ఇది ప్రైవేట్ నంబర్. హలో, ఎవడ్రా నువ్వు? ఓ ఫోన్ చేసి దొబ్బెత్తున్నావు. ఒరే బాబా, నేనరా పాపిరాజుని. ఓరోరు పాపిరాజు, నువ్వరా? ఎన్నాళ్ళు ఏమైపోయారా? ఎలా ఉన్నావురా? నాకేంటా, మా మామగారు ఇచ్చిన కట్నంతో 50 ఎకరాలు కొబ్బరి తోట కొన్నాను రా. దాని మీద వచ్చే ఆదాయంతో కింగిలా బతికేస్తున్నాను రా బా. పెళ్ళా? నీకెప్పుడైందిరా పెళ్ళి? అసలు నాకు చెప్పనే లేదు. నీకే కాదు, మా అమ్మ నాన్నకు కూడా తెలీదు నాకు పెళ్ళయిందని. అంతెందుకు, నాకే తెలీదు నాకు పెళ్ళి అవుతుందని. అదేంట్రా? అదా, తన బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామని వెళ్ళాను, అంతే పెళ్లి చేశారు. గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తే పెళ్ళి ఎలా చేశారా? అదేరా బా, వాళ్ళోళ్ళు పడుకున్నారని గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాను. ఎలాగో వచ్చాం కదా అని ముద్దడిగాను, వచ్చింది. అంతలో వాళ్ళోళ్ళు వచ్చారు, చూశారు, పట్టేసుకున్నారు. ఆ తర్వాత ఏమైందిరా? ఇంకేముంటదిరా, అంత అలా దొరికేశాక పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. మనం చేసుకుంటావా అన్నాం. దారి కట్టించారు, కట్టేసాం, అయిపోయింది, అంతే పెళ్ళి. అద్దెలా రా? సుడిరా, సుడుంటే అంతే, అన్ని అలా కలిసి వచ్చేస్తాయి. ఇదంతా సరేగానరా, నీ లవ్ మ్యాటర్ ఏమైందిరా? అదొక్కటే అడక్కరా. ముందు అడిగిన దానికి చెప్పరా. అది ఎక్కడ మొదలైందో అక్కడే ముగిసిపోయింది. అదేమిట్రా? తను నన్ను చూడడం, నేను తనని చూడడం, ఎలాగే సరిపోయింది సమయం అంతా. సరిపోయింది, ఇంకొక ఎవరినైనా చూసుకోవాల్సింది. తన కళ్ళు, ఆ స్మైలు ఈ మైండ్లో నుంచి పోవడం కష్టమే. ఈ జన్మలో తను మర్చిపోవడం జరగదురా. అంటే దాని అర్థం? ఒరేయ్, నేను నీలకు కాదురా, ప్రేమించడమైనా పెళ్లి చేసుకోవడమైనా ఒక్కల్నే, అది కూడా తననే. అది కాదురా. ఏది కాదురా? నువ్వైతే స్కూల్లో ఒకతే, హై స్కూల్లో ఒకతే, కాలేజీలో ఇంకొకతే. నేనైతే అలా కాదు. నాకు దొరక్క ఒక్క అమ్మాయి దొరికింది, అదే నా జీవితం. ఈయనకెరిగితే నా కోపం పోయేలా ఉంది. టాపిక్ మార్చడం బెస్ట్. అరే బావా, సరే కానీ నీ డ్రీమ్ ఏమైందిరా? డ్రీమా? ఏంట్రా అది? ఊరిని
స్టోరీలు రాస్తా, షార్ట్ ఫిల్మ్ తీస్తా, యూట్యూబ్లో పెడతా అని అనేవాడివి కదా, అదే ఏమైంది? అప్పుడైతే మంచి స్టోరీస్ లేవు, టీం ఉంది. ఇప్పుడైతే స్టోరీస్ మంచిగా ఉన్నాయి కానీ టీం లేదు, డబ్బు లేదు. అయ్యో, నువ్వేం బాధపడకరా, నీకు కూడా ఓ మంచి టైం వస్తుంది. ఒరే బా, నాకు కూడా మంచి టైం వచ్చేసిందిరా. చెప్పాను కదరా నీకు కూడా మంచి టైం వస్తుందని. వచ్చిందా? ఒరే బా, చెప్పరా. నా దగ్గర మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి కానీ డబ్బు లేదన్నాను కదా, నువ్వు ప్రొడ్యూసర్ కొనరా. హలో 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 హలో, రే బా వినిపిస్తుందా? సిగ్నల్ సరిగ్గా లేవు. హలో, మళ్ళీ చేస్తా. ఇప్పుడు నీ టైం బాగుందిరా, అందుకని నన్ను ఎలాగ ఆడుకుంటున్నావు. ఎప్పుడు నా టైం బాగుంటుంది అప్పుడు దొరుకుతావు చూడు, అప్పుడు నీ ఎఫ్ఐఆర్లన్నీ నీ లవర్ ముందు పెట్టి నేను నిరికిచ్చేస్తాను, నీ తోలు తీసేస్తా. అప్పుడే ఎంత టైం అయిపోయిందా?